తిరుపతిలో మంగళవారం అయితే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక సినిమా షూటింగ్ కారణంగా అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధనుష్, నాగార్జున నటిస్తున్న ఈ సినిమాకైతే శేఖర్ కమ్ల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే సినిమా షూటింగ్ ప్రారంభించామని చెప్పేసి అయితే చిత్ర యూనిట్ చెప్తుంది. అయితే ఈరోజు ఉదయం 6 గంటలకైతే తిరుపతిలో అలిపిరి కూడలి వద్ద, అలాగే నంది కూడలి వద్ద, అలాగే గోవిందరాజు స్వామి టెంపుల్ ఆలయం వద్ద అయితే షూటింగ్ అయితే కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే అక్కడికి వచ్చిన వాహనాలను అయితే మళ్లించారు. సో కపిలతీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో అయితే వాహనాలు మళ్లించారు. సో వాహనాలని పక్కనే ఉన్న హరే రామ హరే కృష్ణ రోడ్లోకి తరలించారు. సో ఆ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. సో రాకపోకలకు ఇబ్బంది అవడంతో అయితే ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొన్నారు. సో ఇదేంటి, ఆ తిరుమల దేవుడి దర్శనం కోసం వస్తే ఇంత ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం చేశారు. అలాగే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు కూడా ఇక్కడ తిరుపతిలో షూటింగ్ ఏంటని చెప్పేసి అయితే ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ అయితే అక్కడ షూటింగ్ తీసుకేందుకు పర్మిషన్ తీసుకుంది. మనం వాళ్ళకు సెషన్ల వారీగా అయితే పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే 11 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు అయితే షూటింగ్ తీసుకోవడానికి అయితే అనుమతి ఇచ్చారు. అయితే తిరుపతిలో ఎలా షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు? ఇది టెంపుల్ సిటీ కదా, వచ్చే వారికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా షూటింగ్ జరిగింది ఏంటంటే ఫైట్ సీన్స్ జరిగాయని చెప్పేసి అయితే ఆడ చెప్తున్నారు. సో ఫైట్ సీన్స్ దేవుని సన్నిధిలో ఇలాంటి సీన్లు చేయడం ఏంటని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు అయితే ప్రశ్నించారు. షూటింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేశారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.